రామోజీరావుకు ఈనాడు పూర్వ పాత్రికేయులు ఘనంగా నివాళులర్పించారు. ఈనాడులో క్రమశిక్షణ, పాత్రికేయ విలువలు, భాషా సంపదను పెంపొందించుకొని భవితను నిర్మించుకున్నామని తెలిపారు. రామోజీరావు మృతికి సంతాపంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో సంతాప సభ ఏర్పాటు చేశారు. తెలుగు భాష ఉన్నంత వరకు రామోజీరావు అస్తమించరని, ఈనాడుతో ఆరంభమైన ప్రస్థానంలో ఉద్యోగరీత్యా ఎన్ని కంపెనీలు మారినా ఇక్కడ వచ్చే సంతృప్తి ఉండదన్నారు. ఎటువంటి స్ఫూర్తి ప్రదాతలు లేకుండా తానే ఒక స్ఫూర్తి ప్రదాతగా ఎదిగి ఒక మహాసౌధాన్ని, మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన మహా వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గర ఎంతో నేర్చుకుని మనం రాణించిన వాళ్ళం. అటువంటి వారిలో నేను ఒకడుగా ఆయనకు నా శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు. అయితే నేను ప్రభుత్వం మీద అప్పుడు వ్యతిరేక వార్తలు రాస్తుండటంతో కలెక్టర్ నన్ను పిలిపించి నానా మాటలు అని నన్ను గెట్అవుట్ బయటికి పంపించేసి అరెస్ట్ చేస్తాను, నేను ఇప్పుడు అరెస్ట్ చేయించగలను అని చెప్పి రామోజీరావు గారు రాసిన లెటర్ని చెదపట్లో పడేశాడు. నీకు అక్రిడేషన్ కార్డు ఇవ్వనన్నాడు. అప్పటికప్పుడు నేను హైదరాబాద్ బయలుదేరి వచ్చేసి రామోజీరావు గారికి జరిగిందంతా చెప్పాను. చెప్తే ఆయన నా మీద దయదలిచి ఆయనకు ఇమ్మీడియట్గా చీఫ్ సెక్రటరీతో మాట్లాడి ఒక లెటర్ రాసి కలెక్టర్ని ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలంటే ఆయన అక్కడే అప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. అది ఆనందం అనిపించింది నాకు. వృత్తిని వ్యాపారాన్ని ఆయన కలిపి చూడలేదు. వృత్తి వేరు, వ్యాపారం వేరు. ఎవరన్నా ఇక్కడ రిపోర్టర్స్ ఉంటే చెప్పండి నాకు. మిమ్మల్ని ఎవరన్నా బిజినెస్ తెమ్మన్నారా, అడ్వర్టైజ్మెంట్స్ తెమ్మన్నారా, కమిషన్ ఇస్తాం మీకు అన్నారా? ఇది అన్ని ఇతర పేపర్లో ఉంది. ఇది కలపలేదు ఆయన. నీ పని నీదే. బిజినెస్ చేసేవాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళు కానీ, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు కానీ, వాళ్ళు వార్తలు రాసే పని వాళ్ళది కాదు. ఇది వృత్తిని వ్యాపారాన్ని కలవనివని ఒకే ఒక అధిపతి ఎవరన్నా ఉన్నట్టు నా దృష్టిలో తెలుగులో రామోజీరావు మాత్రం. రామోజీరావు గారికి పాటలు అంటే చాలా ఇష్టం. ఆయన తబలా కూడా వాయించేవారు, మీకు ఎవరికి తెలియదు చాలామందికి. ఆయన కళాకారుడు, డ్రాయింగ్ ఆర్టిస్టే కాకుండా నేను 2 సందర్భాల్లో పాటలు రాస్తే ఆ పాట ఆయన మెచ్చుకున్నారు. హిమాలయంతో ఎత్తు ఎదిగిన మనిషిని నేను కలిసి ఒక కుటుంబ సభ్యునిగా మాకు ఆయన నేను వెన్ను తట్టి ప్రశంసించడం మరువలేంది. వారితోటి నాకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా చాలా అనుభవాలు ఉన్నాయి. వారు నన్ను సెలెక్ట్ చేసిన ఫస్ట్ బ్యాచ్లో 3000 అప్లికేషన్లో ఒక 3-4 తీసుకున్న సందర్భంలో ఆ 3లో నేను ఒకదాన్ని. అక్కడికి వెళ్ళేటప్పుడు, ఆయన రూమ్లోకి వెళ్ళేటప్పుడు నాకు చచ్చేంత భయం, మీ అందరికంటే ఎక్కువ భయస్తుంది. నేను మాట్లాడటం మొదలైన తర్వాత ఎప్పటి ధైర్యం వచ్చేది. పోతే పోయిందిలే, ఉద్యోగం, మాట్లాడటం ముఖ్యమని. వాక్ స్వాతంత్రం కూడా మంచిదే కదా, పత్రికా స్వేచ్ఛ కంటే కూడా. అట్లా ఆ మహానుభావుడు నాకు హాస్యాన్ని ప్రసాదించాడు. అది ఎంత ప్రసాదించారంటే చివరకు నేను జర్నలిస్ట్ అని ఎవరు గుర్తుపట్టలేని స్థితికి నన్ను తీసుకెళ్ళాడు. నేను హాస్యానికి పనికొచ్చేవాడిని, నైరాస్యానికి పనికొచ్చేవాడు కాదు. నవ్వించేవాడిని, నన్ను ఏడిపించాడు రామోజీరావు గారు. ఆ స్వర్గంలోకి వెళ్ళినా కూడా స్వర్గం నాడు అని పత్రిక పెట్టే ఉంటాడు, టీవీ పెట్టే ఉంటాడు. ఆయన ఒక్క క్షణం కూడా ఊరుకోడు. ఆ మహానుభావుడికి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.